అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోవంతెన బ్రిడ్జి దగ్గర ఇక్కడ మా దిందె గ్రామస్తులం రావడం జరిగింది. నిన్న బజారు ఉంటే బజారు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ మోకాళ్ళ వంటి వాగుంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇదే విధంగా మళ్ళా చింతలమానేపల్లి మండలం నుండి మహారాష్ట్రకు వెళ్తున్నటువంటి రహదారి కూడా పొక్కలమయంగా మారిపోయి గత 20 రోజుల నుండి గవర్నమెంటు బస్సులు కూడా బంద్ చేయడం జరిగింది. కూరగాయలు తీసుకొని రావాలంటే ఒక ఆటో ఎక్కితే 200 నుంచి 300 రూపాయలు ఆటో ఛార్జీలు అవుతున్నాయి. కాబట్టి తక్షణమే స్పందించి అన్ని విధాలుగా ఈ ఎమ్మెల్యే గారు విఫలమయ్యి ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక ఆయన ఏదైతే మీడియా ముందు పోయి నరకడమే కానీ ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏమంటే మీడియా ముందుకు వచ్చి నేను స్టేట్ కమిటీలో ఉన్నా అని స్టేట్ కమిటీలో పోతున్నాడు. మీరు ఏదైతే పాల్వాయి పురుషోత్తమరావు గారు మరియు రాజ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఈ రోడ్డు 69 లక్షలతో మంజూరు కావడం జరిగింది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద. అప్పటి నుండి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నది. నువ్వు ఏ రోజు కూడా మా గ్రామానికే కాదు మండలకు ఏం చేసినావో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఓ నలుగురు ఎక్కడుంటే అక్కడ పోయి మీడియా ముందు మాట్లాడము, నీకంతా మీడియా ఓ స్టేట్ కమిటీలో ఉన్నానన్న ఉద్దేశం తప్ప మరి ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం లేదు. నువ్వు చేసేది ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితిని. ఇది పురుషోత్తమరావు గారి పేరు మేము ఇప్పటికి కూడా అభిమానులం కాదనడం లేదు, కానీ మా విలేజ్ గురించి నువ్వు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి ప్రభుత్వం ఈ యొక్క బ్రిడ్జిని గత 23లో బోర్డు పెట్టిన అటువంటి కోనేరు కోనప్ప గారు మరియు ఇంద్రకరణ్ రెడ్డి అప్పటి మినిస్టర్ వచ్చి బిల్లబెట్టి అది అక్కడనే శంకుస్థాపన కానే ఉండిపోయింది. కాబట్టి మరి ఫారెస్ట్ అనుమతులు లేవని ఇంతవరకు ఆపిన్లు. గత సంవత్సరం ఫారెస్ట్ అనుమతులు వచ్చినాయని ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది, మరియు సీతక్క గారు చెప్పడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వము ఆ రోజు 3 కోట్ల అంచనా విలువతో ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసింది, ఆ తర్వాత ఏదైతే ఆయనకు ఎక్కువ కావాలనో అది మీరు మాట్లాడి అతి తొందరగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించాలి. లేదంటే ఇక్కడ చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నవి. ఈరోజు అవతలికి వెళ్ళాలంటే అక్కడ పోలీస్ కాపలా, ఇక్కడ గర్భిణీ స్త్రీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, పాము కాటు కావచ్చు, తేలికాటు కావచ్చు, ఇతర మొన్న ఒక ఆమెకు లోబీపీ వచ్చి కింద పడిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఇక్కడ భూములు లేకపోవడంతో వాళ్ళు పట్టణానికి వెళ్ళి హోటళ్లలో పని చేసుకుంటున్నారు. ఆమె దాటలేనటువంటి పరిస్థితి. ఆ రోజు అలాంటి సమస్యలు ప్రతి నిత్యం జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చింతలమానేపల్లి టు గూడెం రోడ్డుని అతి తొందరగా నిర్మించాలి. అతి తొందరగా ఆ యొక్క పొక్కలల్లో పొక్లింగ్ పెట్టి నీళ్లు తీస్తే సరిపోదు. బస్సు ప్రయాణం ఉంటే స్త్రీలకు ఫ్రీ ప్రయాణం ఉండే అటువంటి బస్సే బంద్ చేసిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. తక్షణమే స్పందించాలి. ఆ రోజు కూడా మేము మినిస్టర్ గారు ఐక్యరెడ్డి మరి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆర్టీవీ రగాన్నతో మేము రవినాయక్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏనాడు మాకు బ్రిడ్జి కంప్లీట్ ప్రారంభం జరుగుతుందో ఆ రోజే మేము నమ్ముతాము అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎన్ని చెప్పినా కానీ మా గ్రామస్తులు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అతి తొందరగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దిందా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఒకటి బ్రిడ్జి అయితే, రెండవ సమస్య జీవనాధారమైనటువంటి పోడు భూమి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్నదే ఏజెన్సీ కావడం వల్ల ఇక్కడ కేవలం ఎస్టీలు ఒక 10 కుటుంబాలు ఉంటే దాదాపు 200 కుటుంబాలు బీసీలు మరియు ఒక 80 కుటుంబాల వరకు ఎస్సీలు, మాల మరియు మాదిగ వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ జీవనాధారంగా ఏదైతే పోడు భూమి ఉన్నదో ఈ ప్రధాన సమస్యగా మరి పాదయాత్రగా కొంతమంది బయలుదేరి వెళ్ళడం జరిగింది. వాళ్ళని తీసుకొని గవర్నమెంట్ ఏదైతే వెనక్కి తీసుకొని వచ్చిందో ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మీరు పోయేటప్పుడు వాళ్ళను ప్రెస్ మీట్ పెట్టి కాగజ్ నగర్లో ఎంకరేజ్ చేయడం కాదు, ఒక ఎమ్మెల్యేగా నీవు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళలేవా? లేదంటే డిఎఫ్ఓ గారితో ఎఫ్డిఓ గారితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి తప్ప మీడియా ముందు వచ్చి ఏది ఇంకా మేము ఎమ్మెల్యేగా నేను గెలిపించిన తర్వాత నువ్వు మమ్మల్ని నడిపించి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చే క్రమంలో చప్పుడు చేయకుండా ముందుకు దొబ్బి
నువ్వు అన్నం పెడితే సరిపోదు, అంబలి పోస్తే సరిపోదు, మాకు ఏదైతే మా న్యాయమైన డిమాండ్ ఈ యొక్క భూముల పరిరక్షణకు నువ్వు వెంటనే స్పందించి ముందుకు వచ్చి మరి కలెక్టర్ గారితోని, డిఎఫ్ఓ గారితోని, ఎఫ్డిఓ గారితోని కూర్చొని మాట్లాడి మాకు న్యాయం చేయాలి. లేదంటే ఇక్కడ మీతోని, లేదంటే మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాట్లాడేటట్టు ఓ 10 మందినో 4గురినో తీసుకొని పోయి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. అంతేగాని సోషల్ మీడియాలో గతంలో నీవు ఏదైతే కొండపల్లిలో పోయి కూర్చొని అక్కడ 4 ఓట్లు దండుకున్నావు తప్ప ఈరోజు కూడా అదే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఈ యొక్క రైతుల సమస్య పరిష్కారానికి చూడు దొర, నీవేదంటే దొర రాజకీయాల కొరకు, నీ ఓట్ల కొరకు దీన్ని ఫేమస్ చేయడం కాదు. మాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఇది మేము దాదాపుగా 100% దీని మీదనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈ సమస్యకు ఖచ్చితంగా నీవు రేవంత్ రెడ్డి గారిని కలిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేదంటే తక్షణమే రాజీనామా చేయి. నీవు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అటు మోడీ గారి పేరుతోని, ఇటు పిపి రావు గారి పేరుతోని గెలిచి ఈరోజు నీవు పల్లెలలో తిరిగే పరిస్థితి లేదు. నిన్నెవడు ఎమ్మెల్యే అని గుర్తిస్తలేడు. వీడిని మీడియా ముందు మాట్లాడడం కాదు. నీకు దమ్ముంటే ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయి వెంటనే. లేదంటే కొండపల్లిలో కూర్చొని జైలుకు పోయి 4 ఓట్లు అక్కడ ఫేమస్ అయ్యి ఈరోజు కాగజ్నగర్లో వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి నేను మద్దతు ఇస్తున్నా, నీవు మీడియా ముందు కాదు, మీడియాతో అవసరం లేదు, నీవు ఏదైతే ఉన్నదో మా పబ్లిక్ను తీసుకుపోయి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే చింతలమానేపల్లి మండలంలో తిరగలేవని హెచ్చరిస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.